చేసి పూరి చేసుకుంటున్నా. స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది ప్రాసెస్. తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ వేసి పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కర్రీకి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ అన్నీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం 3-4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకోవాలి. దోరగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నా. ఒక 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత దోరగా వేగుతుంది. వేగిన తర్వాత చిన్న 2 టమాటాలు నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకుంటున్నా. కట్ చేసి వేసేసి కర్రీ మిక్స్ వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు కర్రీని కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కర్రీని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1/2 కిలో ఆలు ఫస్టే ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత చపాతీ ఉండలు చేసి ఆయిల్ పోసి మీడియం సైజు చపాతీ చేసుకొని మనం ఒకటి దోరగా 2 సైడ్లు కాల్చుకోవాలి. ఒక 5-6 చేశాను. అలా 2 సైడ్లు కాల్చుకున్న పూరీలు టూ సైడ్స్ కాల్చుకోవాలి మనం నీట్గా. స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుందండి. రౌండ్గా చపాతీలు చేసి మనము లో ఫ్లేమ్లోనే